హలో వీస్, వెల్కమ్ టు ట్యూట్స్ అండ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మనం ఇవాళ ఈ వీడియోలో ఎంసెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. తద్వారా నేను చేసే ప్రతి మంచి వీడియో మిమ్మల్ని నోటిఫికేషన్ ద్వారా వచ్చి చేరుతుంది ఫ్రెండ్స్. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా మన టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత క్రేజీ పరీక్ష ఎంసెట్. ఇంటర్లో చేరినప్పటి నుంచే ఎంసెట్ ర్యాంకే లక్ష్యంగా విద్యార్థులు కష్టపడుతుంటారు. అయితే ప్రస్తుత కరోనా ప్రభావం కారణంగా ఏపీ మరియు టీఎస్ ఎంసెట్ 2020 వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఈ అదనపు సమయాన్ని విద్యార్థులు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, టాప్ ర్యాంక్ కోసం సబ్జెక్టుల వారీగా ఎలాంటి వ్యూహం అనుసరించాలో తెలుసుకుందాం. పరీక్ష విధానం. ఎంసెట్ను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ తరహాలో తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రశ్నపత్రంలో 160 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ క్వశ్చన్ పేపర్లో మ్యాథమెటిక్స్ 80 ప్రశ్నలు ఉంటాయి, ఫిజిక్స్ 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ 40 ప్రశ్నలు, మొత్తం 160 ప్రశ్నలకు అనేది ఎగ్జామినేషన్ అనేది జరగడం జరుగుతుంది. చాప్టర్ వైజ్ ఏ చాప్టర్లు ఇంపార్టెంట్ అనేది చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్లో చూసుకుందాం. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సమాన వెయిటేజీ ఉంటుంది. కానీ ఎంసెట్లో మాత్రం మ్యాథ్స్కు 50% వెయిటేజీ కల్పించారు. కాబట్టి విద్యార్థులు మ్యాథ్స్కు ఎక్కువ సమయం కేటాయించాలి. పరీక్షల్లో మ్యాథ్స్పై 75 నిమిషాల నుంచి 90 నిమిషాల వరకు వెచ్చించేలా చూసుకోవాలి. సిలబస్ పరంగా ఎన్సీఆర్టీ స్టేట్ సిలబస్కు వ్యత్యాసం లేదు. ఇది జేఈఈ, ఎంసెట్ ప్రిపరేషన్ పరంగా విద్యార్థులకు ఉపయోగపడుతుంది. కీలక అంశాలు: ఫార్ములాస్, సినాప్సిస్, స్టాండర్డ్ రిజల్ట్స్పై దృష్టి పెట్టాలి. వీటితో పాటు మ్యాథ్స్లో అభ్యర్థులు ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాలను గుర్తుపెట్టుకొని వాటిని సరైన చోట వాడే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. అదేవిధంగా వేగం, ఖచ్చితత్వాలపైన ఫోకస్ చేయాలి. ఇంపార్టెంట్ చాప్టర్స్: ఇంటర్ మ్యాథ్స్ సిలబస్ను ఆల్జీబ్రా, క్యాల్కులస్, జామెట్రీ, వెక్టార్ ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీగా విభజించవచ్చు. క్యాల్కులస్లో చూసుకున్నట్లయితే ఈ చాప్టర్ నుంచి 20 ప్రశ్నలు వరుసగా అడిగే అవకాశం ఉంది. విద్యార్థులు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్, డెఫినెట్ ఇంటిగ్రల్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్పై ఎక్కువగా దృష్టి పెట్టాలి. జామెట్రీ విషయానికి వస్తే ఈ టాపిక్పై 20 నుంచి 25 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. ఇందులో 2D, 3D జామెట్రీ, లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిసెస్, స్ట్రైట్ లైన్స్, సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, డైరెక్షన్ కొసైన్స్, డైరెక్షన్ రేషియోస్, ప్లేన్ తదితరాలపై అధికంగా ఫోకస్ చేయాలి. ఆల్జీబ్రా విషయానికి వస్తే ఎంసెట్ మ్యాథ్స్లో ఆల్జీబ్రాను అత్యంత కీలకంగా భావించాలి. దీని నుంచి దాదాపు 25 ప్రశ్నలు వస్తాయి. ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాట్రిసెస్, కాంప్లెక్స్ నంబర్స్, డెమోవియర్స్ థీరం, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థీరం తదితరాలపై పట్టు సాధించాలి. ట్రిగ్నోమెట్రీ విషయానికి వస్తే ఈ చాప్టర్ నుంచి 10 నుంచి 15 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ టాపిక్స్ను పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వాలి. వెక్టర్ ఆల్జిబ్రా విషయానికి వస్తే ఈ చాప్టర్ల నుంచి 5 లేదా 6 ప్రశ్నలు వస్తున్నాయి. అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్, మేజర్స్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ప్రాబబిలిటీలో మేజర్స్ ఆఫ్ డిప్రెషన్, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ పై పట్టు సాధించాలి. ఇక ఫిజిక్స్కి వచ్చినట్లయితే సిలబస్లో దాదాపు 30 చాప్టర్లు ఉంటాయి. విద్యార్థులు వీటిని 10 పాఠ్యాంశాలుగా వర్గీకరించుకొని అధ్యయనం చేయాలి.
ఫిజిక్స్ విషయానికి వస్తే సిలబస్లో దాదాపు 30 చాప్టర్స్ ఉంటాయి. మీరు వీటిని 10 పాఠ్యాంశాలుగా వర్గీకరించుకొని అధ్యయనం చేయవచ్చు. కీలక చాప్టర్లు, టాపిక్స్. హీట్ అండ్ థర్మోడైనమిక్స్. ఈ చాప్టర్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. దీని నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ పవర్. 6 ప్రశ్నల వరకు అడిగే అవకాశం ఉంది. ఇందులో వెక్టర్స్, వర్క్ ఎనర్జీ పవర్, కొలిజన్స్, వర్క్ అండ్ వర్క్ ఎనర్జీ థీరం, లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ టాపిక్స్పై దృష్టి పెట్టాలి. ఇంకా థర్డ్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. 6 ప్రశ్నల వరకు వస్తాయి. సెంటర్ ఆఫ్ మాస్, హారిజంటల్, వెర్టికల్ సర్క్యులర్ మోషన్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, టార్క్, యాంగులర్ మూమెంట్ తదితరాల కీలక టాపిక్స్గా గుర్తించాలి. ఇక ఫోర్త్ వచ్చేసి లాస్ ఆఫ్ మోషన్. 5 ప్రశ్నల వరకు అడిగే అవకాశం ఉంది. వెక్టార్స్, న్యూటన్ లాస్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం, కనెక్టెడ్ బాడీస్, ఫ్రిక్షన్ తదితరాలు కీలకం. ఇక నెక్స్ట్ వచ్చేసి మోషన్ ఇన్ ఏ ప్లేన్. వెక్టార్స్, అబ్లిక్ ప్రొజెక్షన్, హారిజంటల్ ప్రొజెక్షన్, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్, ఫైండింగ్ ది రేంజ్, మ్యాక్సిమం హైట్ తదితరాలు కీలకం. నెక్స్ట్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. 5 ప్రశ్నల వరకు వస్తాయి. బయోట్ సావర్ట్ లా, ఆంపియర్స్ లా అప్లికేషన్స్, కపుల్ యాక్టింగ్ ఆన్ ఏ కాయిల్ తదితరాలు కీలకం. నెక్స్ట్ గ్రావిటేషన్. 4 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. యూనివర్సల్ గ్రావిటేషన్ల వేరియేషన్ జీ, ఆర్బిటాల్ అండ్ ఎస్కేప్ వెలాసిటీస్ టాపిక్స్పై దృష్టి పెట్టాలి. ఇక నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. 4 ప్రశ్నలు అడగవచ్చు. ఓమ్స్ లా, సర్క్యూట్స్, సెల్స్, కిర్చాఫ్ లాస్, వీట్ స్టోన్స్ అండ్ మీటర్ బ్రిడ్జ్, పొటెన్షియల్ మీటర్ తదితరాలు కీలకం. ఇక నెక్స్ట్ వచ్చి ఆసిలేషన్స్. 4 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంది. వేవ్ ఈక్వేషన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్, క్యాలిక్యులేషన్స్, వెలాసిటీ, యాక్సెలరేషన్ ఫార్ములాస్, వాటి మ్యాక్సిమం వాల్యూస్ తదితరాలపై పట్టు సాధించాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి వేవ్స్. 4 ప్రశ్నలు రావచ్చు. వేవ్ ఈక్వేషన్స్, స్ట్రింగ్స్, వెలాసిటీ ఆఫ్ సౌండ్స్, డాప్లర్ ఎఫెక్ట్, బీట్స్ అండ్ ఎకోస్ తదితర చాప్టర్లపై దృష్టి పెట్టాలి. ఇంకా మిగిలిన టాపిక్స్, ఇతర టాపిక్స్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, రేఆప్టిక్స్, ఆల్టర్నేటింగ్ కరెంట్, వేవ్ ఆప్టిక్స్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఎలక్ట్రిక్ చార్జ్ అండ్ ఫీల్డ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మీటర్, న్యూక్లియై, సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్పై దృష్టి పెట్టాలి. ఇక కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీలో మనకు ఎంసెట్ పరంగా కెమిస్ట్రీని విద్యార్థులు ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీలుగా విభజించుకోవచ్చు. ఫిజికల్ కెమిస్ట్రీ విషయానికి వస్తే సొల్యూషన్ చాప్టర్స్ నుంచి 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ప్రాబ్లం బేస్డ్ ప్రశ్నలు సాధన చేయాలి. రోల్స్ లా, ఐడియల్, నాన్ ఐడియల్ సొల్యూషన్స్, సాల్యుబిలిటీ, మొలాలిటీ, వేపర్ ప్రెజర్ ఆఫ్ లిక్విడ్ సొల్యూషన్స్ తదితరాలపై దృష్టి పెట్టాలి. సాలిడ్ స్టేట్లో క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్, ఎక్స్రే క్రిస్టోగ్రఫీ, బ్యాండ్ థియరీ ఆఫ్ మెటల్స్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్లో నెట్స్ ఈక్వేషన్పై ప్రాబ్లమ్స్ బేస్డ్ ప్రశ్నలు, ఎలక్ట్రాలిసిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్పై ఫోకస్ చేయాలి. ఇక ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేస్తే దీని ప్రిపరేషన్పై ఎంసెట్ ర్యాంక్ ఆధారపడి ఉంటుంది. ఇందులో ప్రతిభ కనబరిస్తే కెమిస్ట్రీలో 35 మార్కులకు పైగా సాధించవచ్చు. దీని ప్రిపరేషన్కు ఎన్సీఆర్టీ పుస్తకాలను అనుసరించడం లాభిస్తుంది. 1A, 2A, 3A, 4A గ్రూప్ మూలకాలు,
బాయిలింగ్, మెల్టింగ్ పాయింట్లు, ఎలక్ట్రోపాజిటివిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, స్టాండర్డ్ రిడక్షన్, పొటెన్షియల్ వాల్యూమ్ టాపిక్స్పై దృష్టి పెట్టాలి. 3A గ్రూప్లో బోరాక్స్, డైబోరెన్స్ స్ట్రక్చర్, ప్రిపరేషన్ ప్రాపర్టీస్. 4A గ్రూప్లో డైమండ్, రాఫైట్ స్ట్రక్చర్లు, సిలికాన్ గురించి క్షుణ్ణంగా చదవాలి. వీటితో పాటు డిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, స్టాండర్డ్ రిడక్షన్, పొటెన్షియల్ వాల్యూ, వెస్పర్ థియరీ తదితరాలకు ఫోకస్ పెట్టాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ విషయానికి వస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీని జనరల్ హైడ్రోకార్బన్లు, హలో కాంపౌండ్లుగా విభజించుకొని చదవాలి. ఇందులో హైడ్రోకార్బన్లు, ఆల్కిన్లు, ఆల్కైన్లు, హోమోజీనైజేషన్ రియాక్షన్ విత్ బేయస్ రీఏజెంట్, హాలోజన్, ఎస్ఎల్ మెకానిజమ్స్, యాసిడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఫెనాల్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, అమైన్స్పై దృష్టి పెట్టాలి. పరీక్ష సమయం దగ్గర పడుతుందనగా బయో మాలిక్యూల్స్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ స్ట్రక్చర్లు, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఎగ్జాంపుల్స్పై దృష్టి పెట్టడం లాభిస్తుంది. వెయిటేజ్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్ ప్రిన్సిపల్ అండ్ టెక్నిక్ చాప్టర్ నుంచి 8 చొప్పున ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అలాగే సొల్యూషన్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ CH చాప్టర్ నుంచి 7 చొప్పున ప్రశ్నలు రావచ్చు. ఎలక్ట్రోకెమిస్ట్రీ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ చాప్టర్ నుంచి 5 చొప్పున, అటామిక్ స్ట్రక్చర్, ప్లీ బ్లాక్ ఎలిమెంట్స్, స్టేట్ ఆఫ్ మ్యాటర్, గ్యాసెస్ అండ్ లిక్విడ్, థర్మోడైనమిక్స్ చాప్టర్ నుంచి 4 ప్రశ్నలు చొప్పున రావచ్చు. ప్రిపరేషన్ మెథడ్కి సంబంధించిన ఈ యొక్క టాపిక్స్ వైజ్ మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్క్రిప్షన్లో అనేది ఒక PDF లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా మీరు ఈ టాపిక్స్ని ఇంకోసారి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.